పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థ ఫీజుల గోల్మాల్ స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇక విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేసి నారాయణ విద్యా సంస్థ ప్రిన్సిపాల్ తన అకౌంట్ కు జమ చేసుకుని 40 లక్షలతో ఉడాయించడంతో పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 100 మంది విద్యార్థుల పేర్లను ఆన్లైన్ లో నమోదు చేయకుండా ఫీజులను సొంత అకౌంట్ లోకి మళ్లించి కాజేసినట్లు తెలుస్తుంది. ఫీజులు చెల్లించాలంటూ స్కూల్ నుండి విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్లు రావడంతో వారు అవక్కయ్యారు. పేరెంట్స్ ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఫీజులు చెల్లించినట్లు ఆధారాలతో స్కూల్ కు వెళ్లగా ప్రిన్సిపల్ బండారం బయటపడింది. నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకుని ఫీజుల గోల్మాల్ కు పాల్పడిన ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని హంగు ఆర్భాటాలతోటి ఇక్కడ నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలు అక్రమంగా అనుమతులు తెచ్చుకొని విద్యాధికారులకు ముడుపులు అప్పజెప్పి ధనార్జనే ధ్యేయంగా ధనదాహం తీర్చుకునే విధంగా ఇక్కడ భారీ ఎత్తున ప్రచారాలు చేసుకొని విద్యార్థులను చేర్చుకొని ఈరోజు చూస్తే ఇక్కడున్నటువంటి మహిళా ప్రిన్సిపల్ గారు విద్యార్థుల ఫీజుల పేరిట దాదాపు 460 మంది స్ట్రెంత్ ఉంటే కేవలం 320 మందికి సంబంధించి ఆన్లైన్ చేసి దాదాపు ఒక 100 మందికి ఆన్లైన్ చేయకుండా వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి మరి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఫోన్ పేలు, గూగుల్ పే ద్వారా మరి స్వీకరించి 40 లక్షల రూపాయలను పట్టుకొని ఉడాయించడం నిజంగా సిగ్గుచేటు. ఇక్కడున్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని, అదేవిధంగా జిల్లా విద్యాధికారిని, ఎంఈఓ గారిని, ఆర్జేడీ గారిని, ఉన్నత విద్యా కమిషనర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అప్పు సొప్పు చేసి విద్యార్థులకు ఫీజుల పేరిట మరి ఫీజులు కడితే వాటిని పట్టుకొని విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి ప్రిన్సిపల్ అయితేనేమి, ఆమె వెనుకున్నటువంటి వారందరిపై కేసులు నమోదు చేసి తీసుకున్నటువంటి డబ్బులు పేరెంట్స్కి ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని